వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. వీలైనంత వరకు దయచేసి ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్న ఈ రంగోలీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా మనం పెటల్ షేప్ని ఇలా కట్ చేసుకోవాలి. దానికోసం ఒక పేపర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ దగ్గర నుండి ఒక 4.5 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. తర్వాత లెంగ్త్ వచ్చేసి ఒక 11 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా తీసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ డ్రా చేసేసుకుని ఈ బాక్స్లో ఇప్పుడు నేను పెటల్ షేప్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత క్రింది వైపున ఈ లైన్ నుండి ఒక 1 సెంటీమీటర్ పైకి ఇలా చిన్న కర్వ్ తీసుకుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనకి స్టెన్సిల్ రెడీ అయిపోతుంది. ఈ స్టెన్సిల్తో మనం మొత్తం పెటల్స్ని డ్రా చేసుకుంటాం. ఇది OHP షీట్ అండి. OHP షీట్ వెనుక వైపున ఇలాగా ఒక పేపర్తో వస్తుందన్నమాట. ఈ పేపర్ని ముందే మీరు రిమూవ్ చేసేయకుండా ఇలాగే ఉంచేసేయండి. ఇది ఇటువైపున OHP షీట్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా, ఈ వెనుక వైపున మనకి కొంచెం ట్రేసింగ్ పేపర్ లాంటిది ఒకటి వస్తుంది. దాన్ని తీసేయొద్దు, దాన్ని అలాగే ఉంచి దానిపైనే మనం డ్రా చేసుకుందాం. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్టెన్సిల్ని దీనిపైన పెట్టుకుని ఒక స్కెచ్ పెన్ తీసుకుని మనం అవుట్లైన్ అంతా డ్రా చేసుకోవాలి. ఇది ట్రేసింగ్ పేపర్ మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇలా వెనక వైపు గీసినా కూడా ముందు వైపుకి తిప్పినప్పుడు పేపరు అటువైపు నుండి కూడా కనిపిస్తుంది. మనం ఈ పేపర్ని ఏమి డిస్టర్బ్ చేసే పని లేదు. ఇలా మొత్తం 5 పెటల్స్ నేను డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత సెంటర్ కోసం ఒక సర్కిల్ కావాలి. ఆ మధ్యలో నేను క్యాండిల్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి క్యాండిల్ ఉండేంత గ్యాప్ వదిలేయడం కోసం క్యాండిల్ని పెట్టుకుని దాని చుట్టూ సర్కిల్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుతున్నాను, చూడండి. చూసారా వెనక వైపుకి కూడా ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఈ అవుట్లైన్ పైన ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని ఇలా మొత్తం ఆ లైన్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గోల్డ్ బాల్ చైన్ తీసుకుని మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కదా, సేమ్ అదే లైన్ పైన పెట్టుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అయితే దీని దగ్గర మనకి ప్రతి టర్న్ కూడా షార్ప్ టర్న్ ఉంటుంది. అందుకని షార్ప్ టర్న్ ఉంది కాబట్టి మనం అలా తిప్పేయకుండా ప్రతి టర్న్ దగ్గర మనం కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇటుపక్క నుండి కూడా స్టిక్ చేసుకుని టర్న్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ చైన్కి లోపల వైపున మళ్ళీ ఒక లేయర్ కోసం ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసిన తర్వాత రెడ్ కలర్ బాల్ చైన్ తీసుకుని నేను మళ్ళీ లోపల స్టిక్ చేస్తున్నాను. సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలాగే ప్రతి టర్న్ దగ్గర కట్ చేసుకుంటూ స్టిక్ చేశాను. అలాగే మళ్ళీ లోపల వైపు ఇంకొక లేయర్ కోసం ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసి మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మనం మనకు కావాల్సిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి నా అవసరాన్ని బట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకవేళ మీది కనుక బ్లాక్ కలర్ ఫ్లోరింగ్ అయితే మీరు పర్ల్స్ లాంటివి వాడుకుంటే బాగా కనిపిస్తుంది. వీటికంటే కూడా ఫ్లోరింగ్ వైట్ అయితే ఇట్లా నేను చేసినట్టు ఈ కలర్స్ బాగుంటాయి, లేకపోతే ఏదైనా కలర్ బాగానే ఉంటుంది. డార్క్ కలర్స్ తీసుకుని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నది ఏది మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది కదా. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్తో, లేదంటే మీకు ఏ మెటీరియల్ నచ్చితే ఆ మెటీరియల్తో మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో మీకు జస్ట్ వీడియో చూపిస్తున్నాను. ఇక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు దీని గురించి.
ఇప్పుడు ఇక డెకరేషన్ మొత్తం అయిపోయాక కాసేపు ఆరనిచ్చిన తర్వాత ఈ పేపరు దీనికే స్టిక్ చేసి ఉండదండి, జస్ట్ అలా ఉంటుందంతే. దాన్ని తీసేసి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని మనం సెపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, యూజువల్గా ఇవేం ఊడిపోవు, ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిన తర్వాతే మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఊడదు. సో ఇలా ప్రతి పీస్ని మనం కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన ప్లేస్లో కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకుంటే మనకి OHP షీట్ రంగోలీ రెడీ అయిపోయినట్టే. యూజువల్గా ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, మాకు ఇంటి దగ్గర బయట పొడి రంగులతో ముగ్గులేసుకోవడం నాకు అలవాటు. అయితే ఇప్పుడున్న ఇంటి దగ్గర అలా పొడి రంగులతో వేస్తుంటే గాలికి ఎగిరిపోతుంది. ఇదైతే మనకి అసలు కదలకుండా ఎలాగే ఉన్నదో అలాగే ఉంటుంది కదా అని వేసుకున్నాను. నెక్స్ట్ ఇది దివాళీ వస్తుంది కదా, సో దివాళీకి మనం చుట్టూ క్యాండిల్స్ పెట్టుకుని దీంట్లో పెడితే చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే ఇవి రీయూజబుల్ అండ్ రీఅరేంజబుల్ కాబట్టి మనకి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు తీసి అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసిన తర్వాత నేను దీనికి మధ్యలో క్యాండిల్స్ పెడుతున్నాను. ఒకవేళ మనం దీపావళి రోజనే కాదు, క్యాండిల్స్ కాకుండా మధ్యలో ఏదైనా పువ్వులు పెట్టుకుని కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. వ్యాక్స్ క్యాండిల్స్ లేవు ప్రస్తుతానికి నా దగ్గర, అందుకని నేను ఇవి LED క్యాండిల్స్ పెట్టాను. ఇదిగో ఇలా రివర్స్లో కూడా మనం పెటల్స్ని అరేంజ్ చేసుకుని డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.